ఓం నమ శివాయ నమ. కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ వనదుర్గాయ నమ, జాయ్ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఫిబ్రవరి మాసం ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది, తర్వాత వాళ్ళకి విద్య పరంగా ఎలాగుంది, వాళ్ళకి కళ్యాణ యోగము దగ్గరకు వచ్చి దూరం కావటం, మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకు వచ్చింది చేజారిపోవటం. మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలగిపోయే రోజు దగ్గరకు వచ్చింది. మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక రిష్ట, అదృష్ట గడియ, నక్షత్ర గడియ, పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి, వాళ్ళ స్థితిగతుల్ని బట్టి, ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది నేను చెప్పబోతున్నాను. మీ బిఎల్ శ్రీనివాసరాజు, కోయదొర. ఓం నమ శివాయ నమ. తదుపరి రాశి కర్కాటక రాశి. 2026 ఫిబ్రవరి మాసం. మరి ఈ ఫిబ్రవరి మాసమున అదృష్టము, జీవితము, యోగం, చేయాల్సిన పనులు, చేసే కార్యక్రమాలు మీకు చేతికాడకు వచ్చి చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు మీకు మోసం చేయటం, ఏ కార్యక్రమం మీరు చేయాలనుకుంటుంటారో ఆ కార్యక్రమం మీకు చేతికాడకు వచ్చి నోటికి అందుకోకుండా పోవటం, ఇలాంటి నీ జాతక యోగంలో ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని సంఘటనలు కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగంలో విదేశాల ప్రయాణం ఎక్కువగా కనబడుతుంది. అంటే బయటి దేశాలలో వెళ్ళి చదువు పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ అభివృద్ధిగా రావాల్సిన కళ అనేది ఇలా జాతకంలో చాలా వరకు కనపడుతుంది. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ఒక అదృష్ట లక్కు అనేది ఈ నెలలో ఎదురొచ్చే మార్గం దగ్గరికి వచ్చేసింది. ఒక స్త్రీ నుంచి ఇలా జాతకము తిరగబోతుంది. ఒక జాతక యోగాన్ని పెట్టి చూస్తే ఒక స్త్రీ వల్ల ఇలా జాతక చక్రమే తిరిగిపోతుంది. ఆ స్త్రీ వల్ల వీళ్ళకి అనుకున్న స్థానానికి వెళ్తాడు, అనుకున్న ఉద్యోగాన్ని పూర్తి చేస్తారు, అనుకున్న లక్షణాలు వీళ్ళకి జయప్రదంగా అవుతాయి, అనుకున్న డబ్బు పరంగా ఎలాంటి కొరవ అనేది ఉండదు. డబ్బు పరంగా వీళ్ళు ఏ విధంగా ఊహించుకుంటారో ఆ విధంగా వాళ్ళకి ఆ స్థాయిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది. మరి ఇలా జాతక యోగాన్ని నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే భూమిలో బంగారం దొరికే అదృష్టం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. కాబట్టి అతి జాగ్రత్తలు వీళ్ళు కొన్ని పాటించాలి. మరి అవి పాటించుకోకుండా ఏం పర్వాలేదులేని కొంచెం మూర్ఖంగా పోయినట్టుగైతే దానివల్ల ఎన్నో సమస్యలు, లేనిపోయిన సికాకులు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు మీకు కనబడుతున్నాయి. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు. అన్నదమ్ముల నుంచి, అక్క చెల్లెల నుంచి, బంధుమిత్రుల నుంచి కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. మధ్యలో అనుకోకుండా వచ్చి అడ్డంగా పడిపోతారు. ఎవరో మీకు పెద్దవాళ్ళ తరపు నుంచి వచ్చిన ఆస్తులు కానీ, పెద్దవాళ్ళ తరపు నుంచి అమ్మా నాన్న దగ్గర నుంచి రావాల్సిన కొన్ని భూములు కానీ, కొంత నీ భార్య తరపు నుంచి కానీ, అన్నదమ్ముల తరపు నుంచి కానీ రావాల్సినవి అవి మీకు రానికోకుండా మధ్యలో వచ్చి అడ్డుపడిపోతుంటారు. అలాంటప్పుడు మీరు కొంత జాగ్రత్తలు కొన్ని పాటించాలి. మరి ఆ జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఉండేటికైతే దానివల్ల మీకు లేనిపోయిన సమస్య మీకు ఎదురొచ్చే మార్గాలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎక్కువగా ఎరుపు వస్తువులు కానీ, తర్వాత పార్ట్నర్షిప్లో కూడా ముగ్గురు కలిసి పార్ట్నర్ చేయటం కానీ, బిజినెస్ ముగ్గురు కలిసి చేస్తే దానివల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, లేనిపోయిన సమస్యలు, కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా మీ జాతకాన్ని బట్టి కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఎక్కడికి పోయినా
లేనిపోయిన సమస్యలు మీకు కొంత ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. అతి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించినట్టుకైతే మీ జీవితాన్ని బట్టి, యోగాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి, మరి మీకు ఎన్ని రోజులు మీరు సంపాదించిన లక్ష్మి కూడా మీ చేతికి నిలబడకోకుండా చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం, మరి ప్రజలలో ప్రజాదిష్టి రావటం, ఆ నరదిష్టి వలన మీకు అనుకున్న పనులు చెట్టు కాకోకుండా ఉండటం, హెల్ప్ చేస్తానని చెప్పటం, చెప్పిన వాళ్ళు మీకు ఆ టయానికి హెల్ప్ చేయకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఒత్తిళ్ళు కొన్ని ఎదురవుతుంటాయి. ఆ ఒత్తిళ్ళు వల్ల ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా ఆ పని మీకు కరెక్ట్గా చెట్టు కాకోకుండా అయిపోతుంటుంది. మరి మీకన్నా చిన్న చిన్న వాళ్ళు, అమాయకులు, మరి మీ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద స్థాయిగా ఎదిగిపోయిన వాళ్ళు కూడా మీకు సాయం చేస్తాను అంటున్నారే కానీ ఎవరూ సాకారం చేయటం లేదు. మరి దానివల్ల ఎందుకు జరుగుతుంది ఇలాగా? మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే కాలసర్ప దోషం అనేది ఎక్కువగా కనబడుతుంది. తర్వాత నాగదోషం కూడా ఒకటి కనబడుతుంది. దానివల్ల వీళ్ళకి కళ్యాణాలు కానీ, సంతానంలో కానీ, చేయాల్సిన పనిలో కానీ చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి ఇలాంటి ఈ దోషాలకి శాంతం కావాలంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి 9399922254 ఈ నెంబర్కి మీరు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీకు ఏం జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది, మీ సమస్యకి కారణం ఏమిటనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. 2026 ఫిబ్రవరి మాసం. మరి ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలం. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు ఒక స్థానాన్ని పూర్తి చేయాలని ఎన్నో విధానాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. చేతికాడికి వస్తుంటుంది, చేయి జారిపోతుంటుంది. ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా ఏదో ఒకటి డిస్టర్బెంట్ అవుతుంటుంది. చేతికాడికి వచ్చింది చేయి జారిపోవటం, అనుకున్న పనులు అనుకున్న టయానికి సక్సెస్ కాకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం. కాబట్టి వీళ్ళ జాతకం ఏంట్రా అంటే ఏ విషయమైనా కూడా ఓపెన్గా ఉంటారు. ఉండి ఏమవుతుంటారంటే వీళ్ళకుండా ఒక అలవాటు ఏంట్రా అంటే పర్సనల్ విషయాలని కొంచెం పబ్లిక్ చేస్తుంటారు. ఎవరైనా సరే ప్రేమగా మాట్లాడారు, 2 మాటలు మాట్లాడారు అనుకోండి, ఆ మాట ప్రకారంగా వాళ్ళు ఆలోచించి అబ్బాయి వీడు మనవోడేలే అన్నట్టుగా ఆలోచించి వాస్తవాన్ని చెప్పేస్తుంటారు. అలాగ చెప్పిన దానివల్ల ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళు కూడా గత సంవత్సరంలో కూడా ఎన్నో బాధలు పడ్డ వాళ్ళు కూడా ఈ సంవత్సరం నుంచి నూతన పనులు, నూతన కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సి ఉంది. కాబట్టి కొంచెం డబ్బులు కానీ, ఆస్తి కానీ, ఏదైనా ఉద్యోగం కానీ కొంచెం పెరిగిందిరా అంటే వీళ్ళకి కొన్ని చెడు గ్రహాలు వచ్చి కూర్చుంటాయి. వీళ్ళ నెత్తిన కూర్చొని వచ్చి మంచి దారిని నడవకోకుండా చెడు దారిలో పంపిస్తుంటాయి. ఆ చెడు దారిలో పంపించేటప్పుడే అర్థం చేసుకోవాలి, మనకి ఏదో జరిగింది, మన మీద, మన కుటుంబం మీద, మన ఫ్యామిలీ మీద ఏదో జరుగుతుంది, దీనికి మనం జాగ్రత్త చేసుకోవాలనేట్టుగా మనసుకు ఉండాలి. కాబట్టి మనిషికి కొన్ని గ్రహాల వల్ల ఎన్నో ప్రమాదాలు అవుతాయి. ఆ గ్రహాలు అనేది మనకి చెప్పి రావు కదా మన దగ్గరికి. ఆ గ్రహాలు ఎలా ఉంటాయంటే మనిషికి మంచిగా బాగుపడి ప్రశాంతంగా ఉండి వాడి లైఫ్లో ఒక సెటిల్ అవుతునే టయానికి ఎదురవుతాయి. ఆ ఎదురయ్యే టైంలోనే ఆ గ్రహాలు ఎదురయ్యేటప్పుడే మనం గ్రహించుకోవాలి, మనం కొంచెం డెవలప్మెంట్ అవుతున్నాము, ఈ గ్రహాలు ఇలాగ రాబోతున్నాయి, మరి ఈ విధంగా మరి మనం ఏమి చేయాలి, ముందు జాగ్రత్త ఏం చేయాలి, మరి ఏ జాగ్రత్త పడితే మనకి బాగుంటుంది అనేది కూడా గ్రహించుకోవాలి. అందరూ ఒకే రకంగా ఉండరు, అందరూ ఒకే విధంగా ఆలోచన చేయరు. కాబట్టి మరి మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలని మీరు శాంతం చేసుకుంటేనే మీకు అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు మీకు ముందుకు అవుతాయి. కాబట్టి మీ మీద 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి, కేతువ, రావు. శని అనేది పోయింది కాబట్టి ఈ 2 గ్రహాలు మీకు ఎదురవుతున్నాయి. దానివల్ల మీకు గురు బలం తగ్గిపోతుంది. ఆ గురు బలం అనేది మీకు పెరగాలంటే మీరు చేయాల్సిన దైవ అనుగ్రహాన్ని పొందాలి, దైవాన్ని మీరు ఆరాధించాలి, దైవ దర్శనాలు చేయాలి. మరి దూర ప్రయాణాలు కొన్ని కనబడుతున్నాయి, కొన్ని
విదేశాల ప్రయాణాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మీకు తప్పకుండా ఏ కార్యక్రమైనా కానీ చేయాలి, వెళ్ళాలి, పోవాలి, సాధించాలని ఒక ఐడియా, కోరికలు, ఆలోచనలు ఉంటాయి. కానీ లేనిపోయిన నిమిషంలోనే మనసుకి చెడం చెత్తం చెడం మాయం అన్నారు. మనసుకి 10 నిమిషాలు ఉండాల్సిన మైండు, 10 నిమిషాలు ఉండాల్సిన ఆలోచన కరెక్ట్గా ఉండదు. త్రికార శుద్ధి అనేది మైండ్, మెమోరీ శక్తి అనేది ఒక టైంలో ఉండాల్సిన మైండ్ ఒక టైంలో ఉండదు. అది ఎందువల్ల అంటే ఇలాంటి గ్రహాలు వాళ్ళకి ఎదురైన దాని వలన. దానికి మీరు శాంతం చేసుకుంటే మరి మీ ఇంటి మీద కానీ, మీ మీద కానీ, మీ పిల్లల మీద కానీ, మీరు చేసే చదువుల మీద కానీ, మీరు చేసే ఉద్యోగాల మీద కానీ నరదిష్టి లేకోకుండా లక్ష్మి నిలబడిపోయేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, అనుకున్న కోరికలు నెరవేరేట్టుగా, మీ మీద ఎవరెవరు ఏమేమి చేయిస్తున్నారు, ఏమేమి ఉంది, దానికి ఏం చేస్తే శాంతం అవుతుంది అంటే మీ జాతక యోగంలో కూడా చూసుకుంటే ఒక్క స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. అంటే మీ జాతక యోగాన్ని బట్టి చూస్తే ఒక స్త్రీ నుంచి మీరు ఒక పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది మీ జాతకంలో ఉంది. కాబట్టి అతి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించండి. ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ ఎక్కడ పోయినా కూడా మీ ప్లానింగ్, మీ ఐడియాలు, మీ ఆలోచనలు ఎవరికి చెప్పి చేయొద్దండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో సిక్కులు మీకు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీకు టయాలంతా అనుకూలంగా లేని దానివల్ల మనసు, ఆలోచన కొంచెం బ్రేక్ అయిపోతుంది. మరి ఏమి చేస్తే మా జీవితంలో మేము ముందడుగు వేస్తాం, ఏ విధంగా బాగుంటుందా అని మీ మైండ్ ఆలోచనలో ఉంది. కాబట్టి మీకు ఈ కిందకు పోయే నెంబర్కి 9399922254 ఈ నెంబర్కి మీరు ఒకసారి మీరు ఫోన్ చేసినట్టుగైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీకేమి నడుస్తుంది, ఏమి నడవబోతుంది అనేది కూడా మీ జాతక యోగాన్ని బట్టి మేము చూసి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.